ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని ఎద్దుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకునుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచూ యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా ఎద్దుకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. ఆహాజు ఎండ గడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసెదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కెను. యూదా రాజైన హిజ్కియా రోగి ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచయించినది, నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను, నా ఆయుష్శేషము పోగొట్టుకుని ఉన్నాను. యెహోవాను, సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును. మృతుల లోక నివాసినై ఇకను మనుషులను కానకపోవుదనని నేననుకుంటేని. నా నివాసము పెరికివేయబడెను, గొర్రెల కాపరి గుడిసెవలే అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనున్నట్లు నేను నా జీవము ముగించుచున్నాను. ఆయన నన్ను బద్ద నుండి కత్తిరించుచున్నాడు. ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. ఉదయమగు వరకు ఓర్చుకుంటిని. సింహము ఎముకలను విరుచున్నట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విరువబడెను. ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయుదువు. మంగళకత్తి పిట్టెవలెను, ఓదె కొరుకు వలెను నేను కిచకిచలాడితిని, గువ్వవలే మూల్గితిని. ఉన్నత స్థలము తట్టు చూచి చూచి నా కన్నులు క్షీణించెను, నాకు శ్రమ కలిగెను. యెహోవా, నా కొరకు పూటబడియుండుము. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును. ప్రభువా, వీటి వలన మనుష్యులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగుచేయుదువు, నన్ను జీవింపచేయుదువు. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీయు నీవు పారజేసితివి. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే గదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీయు యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయింతుము. మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకుని ఆ పుండుకు కట్టవలను, అప్పుడు అతడు బాగుపడ్నని చెప్పెను. మరియు హిజ్కియా, నేను యెహోవా మందిరమునకు పోయిదనుటకు గురుతేమని అడిగియుండెను. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన మెరోదక్ బలదాను హిజ్కియా రోగి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని ఎద్దుకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగుచేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలములను, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించెను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా ఎద్దుకు వచ్చి, ఆ మనుష్యులు ఏమనిరి? నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగగా, హిజ్కియా, బబులోనును దూరదేశము నుండి వారు వచ్చియున్నారని చెప్పెను. నీ ఇంట వారేమేమి చూచిరని అతడు అడగగా, హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించియున్నాను అనెను. అంతటా యెషయా హిజ్కియాతో నిట్లనెను, యెహోవా సెలవిచ్చు మాట వినుము. రాబోవు దినములలో ఏమీయూ మిగులకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకుని పోవుదురని సైన్యముల అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగాక అని యెషయాతో అనెను. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను, ఆమె దోషులను తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందిన సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యముల యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మన దేవుని రాజమార్గము సరాలము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాని చూచెదరు. ఈలాగు జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞయించుచున్నాడు. నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయ్యున్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సియోను, సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేమా, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది, ఆయన చేయు ప్రతికారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందును మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. తన పుడిసిటిలో జలమును కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను? ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపచేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు వీధి ధూళి వంటివారు. ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె నున్నవి. సమిధలకు లెబానోను చాలకపోవును, దహన బలికి దాని పశువులు చాలవు. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఇండును. ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయును, కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును, దానికి వెండి గొలుసులు చేయును. విలువగల దానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రాను ఏర్పరచుకును. కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పనివాని వెదికి పిలుచుకును. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరునూ మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసెను. ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను. రాజులను ఆయన లేకుండా చేయును, భూమి యొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయును. వారు నాటబడగనే విత్తబడగనే వారి మొదలు భూమిలో వేరు తండక మునిపే ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోవుదురు. సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగిన బలాతిశయము చేతను ఆయన యొక్కటి అయినను విడిచిపెట్టడు. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగైయున్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుకొనుచున్నావు? ఇశ్రాయేలు, నీవేలా ఇలాగు చెప్పుచున్నావు? నీకు తెలియదా?
నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిలుదురు, అలయుదురు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు.